ఫైనల్లీ ఓజీ మూవీ అయితే రిలీజ్ అయింది మామ. థియేటర్లు బ్లాస్ట్ ఉన్నాయి. ఓజీ వస్తున్నాడు. ఇది మూవీ రివ్యూ కాదు మామ, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే నేను మూవీకి వర్క్ చేసిన కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. మంచి స్టోరీ కావాలి అని అనుకుంటే ఓజీ మూవీకి వెళ్ళకండి మామ. స్టోరీ పెద్దగా ఏం లేదు, కాకపోతే వింటేజ్ పవన్ కళ్యాణ్ ని, స్టైలిష్ యాక్షన్స్ ని సుజిత్ వేరే లెవెల్లో హ్యాండిల్ చేసిండు. జపాన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉంటది కాబట్టి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ జోన్ అయిన మార్షల్ ఆర్ట్స్ ఆయుధాలన్నింటినీ వాడేసిండు భయ్యా. సాహో కనెక్షన్ గురించి చెప్పాలంటే నేను చెప్పను భయ్యా, నెక్స్ట్ క్లిప్ మీరే చూడండి. తుఫాన్ ఆగిపోయింది. సిటీని డేంజర్ నుండి కాపాడిన హీరో గురించి ఎవ్వరికీ తెలీదు. నీలాగే నేను ఈ కథ ఎక్కడితో పూర్తయింది అనుకున్నా, కానీ కథ ఇప్పుడే మొదలైంది. ఈ క్యారెక్టర్ మీకు గుర్తుంటే మాత్రం సాహో లింక్ గురించి అర్థమైపోతుంది మామ. సినిమా ఎండ్ కాగానే అర్జున్ దాస్ చిన్నప్పటి రోల్ చేసిన బుడ్డోడు కనిపించిండు మామ. వానికి బాయ్ చెప్పి బుగ్గలు గిల్లు వచ్చేసిన.